నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బేసికల్లీ ఏంటంటే లాస్ట్ టైం నేను ఇదే మెన్షన్ చేశాను. ఈ క్రెడిట్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది కాన్ఫరెన్స్ హాల్లోనో లేదా సెక్రటరియట్లోనో మన కార్పొరేట్ ఆఫీసుల్లో కాదు, ఇది రైతులకు సంబంధించింది కనుక క్షేత్రస్థాయిలో జరగాలి. క్షేత్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రైతులు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా జరగాలి అని చెప్పి లాస్ట్ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. సో వైల్ అడ్రసింగ్ కృష్ణారావు గారు, వైకేరావు గారు, హీ వాజ్ సేయింగ్ మేము ఫీల్డ్ కన్సల్టేషన్స్ చేశాము, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాము, ఫార్మ్ మెకనైజేషన్ మీద దృష్టి పెట్టాము. లాస్ట్ టైం నేను మెన్షన్ చేసినటువంటి అన్ని అంశాలను కూడా మేము జాగ్రత్తగా వాటిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినామని చెప్పినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మిత్రులారా, బేసికల్లీ నాబార్డ్ ఈజ్ మెంట్ ఫర్ వ్యవసాయం చుట్టూ ఉండేటువంటి పరిశ్రమలు, అల్టిమేట్గా రైతు యొక్క ఆదాయం పెంచాలి, రైతు జీవితంలో ఒక వెలుతురు తేవడం కోసం ఉద్దేశించిందే నాబార్డ్ యొక్క ఉద్దేశం. అయితే ఇట్స్ ఏ డైనమిక్ సిచ్యువేషన్. ఇంతకుముందు నాబార్డ్ అనగానే నాబార్డు బ్యాంకులకు డబ్బులు ఇస్తుంది, బ్యాంకులు రైతులకు క్రాప్ లోన్లు ఇస్తారు, టర్మ్ లోన్లు ఇస్తారు. ఇది ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్వర్క్. నేనేమంటున్నానంటే సిచ్యువేషన్ ఇస్ చేంజ్డ్. ఒకరోజు వ్యవసాయం అనగానే మనకేం కనబడుతుంది, ఒక 5 ఏళ్ల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం వ్యవసాయం అనగానే రైతుకు నకిలీ విత్తనాల కొరత, విద్యుత్ సమస్య, రైతుకు పెట్టుబడి సమస్య, రైతుకు నీటి సమస్య, ఇరిగేషన్ ఒక పెద్ద సమస్య, రోడ్ కనెక్టివిటీ ఒక సమస్య, ట్రాన్స్పోర్టేషన్ ఒక సమస్య. అంటే వ్యవసాయం అనగానే ఒక సమస్యల వలయంగా ఒకరోజు కనబడేది. బట్ ఈరోజు సిచ్యువేషన్ ఇస్ చేంజ్డ్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇందాక నేను చెప్పిన సమస్యలు ఏవీ లేవు. ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు 25 లక్షల పంపు సెట్లకు మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది. ఇట్ ఈస్ నో మోర్ ఎన్ ఇష్యూ నౌ. అదేవిధంగా పెట్టుబడి, ఒకనాడు క్రాప్ లోన్ కావాలంటే దొరకనటువంటి రైతులకు క్రాప్ లోన్ కాదు, క్రాప్ ఇన్సెంటివ్గా వ్యవసాయ సబ్సిడీ కింద ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు రైతు బంధు కింద మేము 35,660 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. విచ్ ఈజ్ నాట్ ఎ లోన్, ఇట్ అన్ ఇన్సెంటివ్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. 35,660 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతు బీమా, ఒకనాడు ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే ఇవ్వని పరిస్థితుల్లో నుంచి ఏ కారణం చేత రైతు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో చూస్తే ఒక నినాదంగా ఉండేది, కానీ ఈరోజు అది నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి మిషన్ కాకతీయ కార్యక్రమంతో దాదాపు 25 లక్షల ఎకరాలు చిన్ననీటి పారుదలలో రిస్టరేషన్ జరిగింది. మహబూబ్ నగర్లోని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మోడర్నైజేషన్ ప్రోగ్రాం కావచ్చు, దేవాదుల ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడం కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయడం వల్ల కావచ్చు, ఈరోజు కల్టివబుల్ ఏరియా ఇరిగేషన్ ద్వారా చాలా పెరిగిపోయింది. ఇందాక మిత్రులు మాట్లాడుతూ అన్నారు, మన రాష్ట్ర చరిత్రలో ఒకసారి చూసుకుంటే రబీ సీజన్లో ఏ ఆర్థిక సంవత్సరం తీసుకున్నా ఎనీ ఇయర్ రబీలో 20-25 లక్షలు, హయ్యర్ సైడ్ ఇస్ 30 lakhs, ఇది వెరీ గుడ్ ఇయర్. ఎస్ఆర్ఎస్పి ఫుల్గా ఉండి సాగర్ ఫుల్గా ఉంటే కూడా హయ్యెస్ట్ 30 lakh ఎకర్స్ సాగయ్యేది. కానీ ఈ సంవత్సరం రబీ తెలంగాణలో చూసినట్టయితే 60 నుంచి 65 లక్షల ఎకరాలు ఈరోజు రబీ సాగవుతూ ఉంది. అంటే మోర్ దాన్ ద డబుల్. సో అట్లా ఇది ఈజ్ ద గ్రోత్. అంటే ఇరిగేషన్లో మనం మార్పు తీసుకొచ్చాం, విద్యుత్ రంగంలో తీసుకొచ్చాం, పెట్టుబడి సహాయంలో తీసుకొచ్చాం, ప్రతి పల్లెకు ఈరోజు రోడ్ కనెక్టివిటీ వచ్చింది, పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు ఇవ్వడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అయింది. మనము తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు తెస్తే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేస్తామంటే 99% ఈరోజు నకిలీ విత్తనాల బెడద నుంచి రైతు బయటకు వచ్చినాడు. సో చాలా వరకు ఒక మార్పు వచ్చింది. బట్ కొత్త సమస్యలు వచ్చినాయి. ఇందాక మా వినోద్ అన్న అన్నట్టు, జనార్దన్ రెడ్డి గారు అన్నట్టు 3 times ద ప్రొడక్షన్ వచ్చింది నాకు.
సో న్యూ డైమెన్షన్స్ హ్యావ్ కమ్. మనం ఇంకా అదే పాత మూస పద్ధతిలో కాకుండా ఇప్పుడు కొన్ని అచీవ్మెంట్స్ మనకు వచ్చినాయి. బట్ వాట్ ఆర్ ద న్యూ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్? ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఏం కనబడతా ఉంది, మనకు లేబర్ ఒక పెద్ద సమస్యగా ఉంది. గోడౌన్స్, ఐదర్ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ కావచ్చు, వేర్ హౌస్ గోడౌన్ కావచ్చు. గోడౌన్స్ ఒక సమస్యగా ఉంది ఈరోజు. ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ ఒక సమస్యగా ఉంది ఈరోజు. ఇట్లా బెటర్ ప్రైస్, రైతుకు మంచి మెరుగైనటువంటి ధర రావాలి, ఇది ఒక సమస్యగా ఉంది. మరి ఈ రంగంలో మనం ఎలా ముందుకు పోవాలి అనే దాని మీద కూడా ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే నాబార్డు ఫోకస్ అనేది ఈ అంశాల మీద రావాలి. ఇప్పుడు ఇరిగేషన్ వచ్చింది, విద్యుత్ వచ్చింది, పెట్టుబడి వచ్చింది, బీమా వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, మీ క్వాలిటీ సీడ్ వచ్చింది, కనెక్టివిటీ వచ్చింది. బట్ కొత్తగా ఏం అవసరం ఉన్నాయి రైతులకు అనే దాని మీద ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఫీల్డ్లో వెళ్ళి చూస్తే డ్యూరింగ్ ద సీజన్, అంటే పత్తి ఏరే సమయంలో చూస్తే మీ గవర్నమెంట్ స్కూల్లో 9th 10th పిల్లల డ్రాప్అవుట్స్ ఉంటాయి. అంటే మీ అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంది. రీజన్ ఫర్ దట్, పత్తి ఏరడానికి కూలీలు దొరకకపోవడం వల్ల తమ పిల్లలను పాఠశాలకు పంపించడం ఆపివేసి పిల్లల్ని పత్తి ఏరడానికి తల్లిదండ్రులు తీసుకుపోతున్నటువంటిది నేను చాలా సందర్భాల్లో గమనించాను. మరి ఏం కావాలి? ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్లో పత్తి ప్లకింగ్ మిషన్స్ వచ్చినాయి. దాన్ని మనం ఎట్లా సబ్సిడీ మీద ఎఫ్పిఓలకు ఎలా ఇద్దాం, రైతు బంధు సమితులకు ఎలా ఇద్దాం, రైతులకు ఏ రకంగా అందుబాటులోకి తేవాలి అనే దాని మీద ఈరోజు నాబార్డు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వరి నాట్లు వేయడానికి మనుషులు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు వ్యవసాయంలో వరిలో మీరు చూస్తే మోర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ లేబర్, నాట్ ఆన్ సీడ్, నాట్ ఆన్ ఫర్టిలైజర్, నాట్ ఆన్ ఎనీ అదర్ థింగ్. మోర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ లేబర్. సో దాన్ని ఎలా మార్పు చేయాలి అంటే వరి నాట్లేసే యంత్రాలను మనం విరివిగా తీసుకొచ్చి వేగంగా వస్తుంది, మీకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, అదేవిధంగా మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, ఇంకా ప్రాపర్గా జరుగుతుంది. మనిషి వేసినప్పుడు ఒక దగ్గర 4 పిలకలు 5 పిలకలు వేస్తాడు, కానీ మెషిన్ వేసినప్పుడు ప్రాపర్గా వచ్చి యువర్ గ్రోత్ ఆల్సో, యువర్ ప్రొడక్షన్ విల్ కమ్ మోర్. సో దాని మీద ఈరోజు ఫోకస్ జరగాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను నాబార్డ్తోని ఎస్ యూ హ్యావ్ డన్, నేను చూశాను మీ క్రెడిట్ ప్లాన్లో ఇప్పుడు చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ ఉంది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం ఫోకస్ పెంచాలి. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు, మా రామకృష్ణారావు గారు ఎంత మంచి సిస్టమ్ డెవలప్ చేసినారంటే కరెక్ట్గా ప్రతి రైతుకు, ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కూడా రబీ కంటే మొట్టమొదలే డబ్బులు రైతు చేతిలో వెళ్ళాలి అంటే ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడి సెల్ ఫోన్లో మెసేజ్ వస్తూ ఉంది. అంటే సీజన్ ప్రారంభానికంటే ముందే ఈరోజు రైతు చేతుల్లో డబ్బు ఉంటా ఉంది. గతంలో మన క్రాప్ లోన్లు ఇచ్చినప్పుడు బ్యాంకులు సీజన్ ముగింపు దశ దాకా కూడా క్రాప్ లోన్ ఇచ్చేవాళ్ళం. బట్ అటువంటి దశ నుంచి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మరి మనం అదర్ పారామీటర్స్, అదర్ మిస్సింగ్ లింక్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ వీ షుడ్ ప్లగ్ ఇట్ అప్. సో దాని మీద ఈరోజు మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో నేను మీతో కోరేది ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు ఎఫ్పిఓ ఈజ్ ఎ గుడ్ థింగ్. బట్ ఒక ఎఫ్పిఓలు అంటే 330 ఎఫ్పిఓలు ఉన్నాయి. థ్యాంక్స్ టు రేవతి గారు మంచి సక్సెస్ స్టోరీని ఈరోజు బయటకు తెచ్చినారు. అంటే అది ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు అదర్ ఎఫ్పిఓస్. దీన్ని వీలైతే నాబార్డు వాళ్ళు ఒక తెలుగులో చిన్న బుక్లెట్ కొట్టించి అన్ని ఎఫ్పిఓలకు కూడా పంపిస్తే వారికి కూడా ఒక అవగాహన వస్తుంది, ఎలా చేసుకోవాలి అనే ఒక మోటివేషన్ కూడా వారిలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగులో ఒక చిన్న బుక్ వేసి ఈ 5 టాప్ ఎఫ్పిఓస్ యొక్క సక్సెస్ స్టోరీస్ను అన్ని ఎఫ్పిఓలకు, అన్ని రైతు బంధు సమితులకు, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా పంపించగలిగితే అదర్స్ విల్ బి మోటివేటెడ్. సో అట్లా కూడా ముందుకు వెళ్తే బాగుంటుందనేటువంటిది నా యొక్క సూచన. అయితే ఈరోజు బ్యాంకర్స్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక చిన్న, మీరు ఈ మిస్సింగ్ ఏరియాస్ను చూడండి. ఇప్పుడు డబులింగ్ ద ఫార్మర్ ఇన్కమ్ అనేటువంటిది ప్రొడక్షన్ పెరిగినంత మాత్రాన రాదు. ఈరోజు వారి పెట్టుబడి తగ్గాలి అంటే ఫార్మ్ మెకనైజేషన్ రావాలి. 2, మన దేశ అవసరాల కంటే ఉత్పత్తి ఎక్కువైపోయింది. మన దేశంలో ప్రజల యొక్క అవసరాలకు మించిన ఉత్పత్తి ఈరోజు ఈ దేశంలో జరుగుతూ ఉంది. మరి ఏం జరగాలి అంటే వీ హ్యావ్ టు ఎక్స్పోర్ట్. మనం ఇతర దేశాలకు పంపాలి. ఇతర దేశాలకు పంపాలంటే ఏంటి? క్వాలిటీ, ప్రాసెసింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, దాని మీద ఫోకస్ రావాలి. ఈరోజు మ్యాంగోస్ చాలా వస్తున్నాయి. అదే వేరే దేశాలకు పంపితే మనకు డబుల్ కాదు 4 times ప్రైస్ వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడుంది, గ్యాప్ ఎక్కడుంది? ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్. నువ్వు నాబార్డ్ కానీ మా బ్యాంక్స్ కానీ ఈ ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేసి యంగ్ ఎంటర్ప్రెనర్స్ని కానీ, ఇప్పుడు
ఇప్పుడు నాట్ వై ఓన్లీ ఎఫ్పిఓస్, ఓకే ఎఫ్పిఓస్ ఆర్ గుడ్, దే ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్లీ, దే ఆర్ అమాంగ్ ద ఫార్మర్స్, ఇట్స్ ఫైన్. బట్ ఫార్మర్స్ పిల్లలు ఉంటారు కొంతమంది, దోస్ హూ ఆర్ బీటెక్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్, లేదా బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదివినటువంటి పిల్లలు ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేసి ఈ యొక్క ప్యాకింగ్ కానీ ప్రాసెసింగ్లో కానీ, వాళ్ళు రైతు బిడ్డలే కదా, అల్టిమేట్లీ మనందరం గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అలాంటి రైతు బిడ్డలను కూడా మనం ఎంకరేజ్ చేయగలిగితే, లెట్ ఇస్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ ఎఫ్పిఓస్, రైతుల పిల్లలు కానీ ముఖ్యంగా అగ్రి కోర్సెస్ చదివినటువంటి పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోగలిగితే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడంలో తప్పకుండా అది ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. నాబార్డ్ అండ్ బ్యాంక్స్ కూడా మనం కూడా ఆలోచించాలి. మన టార్గెట్స్ అచీవ్ చేయడానికి వేగంగా టక క్రాప్ లోన్లు కొట్టేసి రెన్యువల్ చేసేస్తే సరిపోదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ అచీవింగ్ ద టార్గెట్స్. అచీవింగ్ ద టార్గెట్ ఈస్ డబులింగ్ ద ఇన్కమ్, లింకింగ్ ద మిస్సింగ్ గ్యాప్స్, ప్లగింగ్ అప్ ద మిస్సింగ్ గ్యాప్స్. సో అది మనము దృష్టి పెట్టాలి. బ్యాంక్ మేనేజర్స్ కానీ మీ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ వాట్ ఆర్ ద మిస్సింగ్ లింక్స్ అని మీరు చూసి, కొన్ని సందర్భాల్లో ఐ రిక్వెస్ట్ అవర్ రిజర్వ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్, always when we interact with the bank officers, when we attend the district level lead bank meetings, the bankers, when they say only our guidelines will not agree, our rules will not agree, we have some prescripted guidelines. See, ultimately we are all servants, we are all working for the farmers, we are all working for the welfare of the people. So guidelines should be framed in to the benefit of the farmers, not to the benefit of the bank or not to the benefit of the governments, not the individuals. The guidelines should be the benefit of the farmers. It should be framed. If required, we have to change the guidelines. So ఇది చాలా సందర్భాల్లో కూడా, and some of the times state level bankers meeting lo we will take decisions, but it will not be communicated to the ground. When we discuss banker level, they say we have not got the instructions from our head office. So these things to be monitored by Reserve Bank of India representative. ఈ గ్యాప్స్ మాకు చాలా సందర్భాల్లో కనబడతా ఉంటాయి, మాకు గైడ్లైన్స్ రాలేదు అని అంటూ ఉంటారు. ఇది కూడా ఒకసారి మానిటర్ చేయాలి. అల్టిమేట్గా మనందరం కూడా ఆ గ్యాప్స్ను ఐడెంటిఫై చేసి గ్యాప్స్ను ఫిల్ఫిల్ చేయగలిగినప్పుడు నిజమైనటువంటి మన ఫలితాలను మనం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ కానీ గోడౌన్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మా చీఫ్ సెక్రటరీ గారు వర్కౌట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్లు నిర్మించే ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం ఉంది. మనకు రైతులకు మంచి ధర రావాలి అంటే మనము విదేశాలకు ఎగుమతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనము ప్రాసెసింగ్, ప్యాకింగ్ మీద కూడా ఎఫ్పిఓలను, అగ్రి కోర్స్ చదివినటువంటి యంగ్ గ్రాడ్యుయేట్స్ను కూడా మనం ఎంకరేజ్ చేయగలిగితే తప్పకుండా మనం ముందుకు పోగలుగుతాం. లేకపోతే ఇంకా పెద్ద సమస్య ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేము ఇంకో చేంజ్ చూస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లేదా సీతారామ లాంటి ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు రాగానే ఇమీడియట్గా ద చేంజ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ సింప్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్యాడీ కల్టివేషన్. సింప్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్యాడీ కల్టివేషన్. ఇప్పుడు మీరు చూడండి, మన ఇందాక చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, మన యొక్క 2014-15 నుంచి లాస్ట్ ఇయర్కు 5 times మన ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది. కారణం ఏంది? ఒకటి ప్రొడక్టివిటీ పెరిగింది, 2 రైతులందరూ కూడా వరి వైపు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? లేబర్ సమస్య, మెకనైజేషన్ సమస్య, ఈజీ గోయింగ్ క్రాప్, ఇది జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడ కొంచెం దాని డైరెక్షన్ మార్చాలి. ఈసారి మన నాబార్డ్ క్రెడిట్ ప్లాన్లో పెట్టుకున్నటువంటి 4 పారామీటర్స్లో ఒక పారామీటర్ ఆయిల్ పామ్ సాగు ఉంది. అయితే బ్యాంకర్స్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయిల్ పామ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్. మరి మీరు ఎంత క్రాప్ లోన్ ఇస్తారు? నార్మల్గా ప్యాడీ అయితే 30,000 ఇస్తున్నాం, మేజ్ అయితే 25,000 ఇస్తున్నాం, కాటన్ అయితే 30,000, 35,000, 40,000 +or -15% విత్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్ మేనేజర్ యూ ఆర్ గివింగ్. బట్ వేర్ టు కల్టివేట్ పామ్ ఆయిల్ దే రిక్వైర్ మోర్ దాన్ 2 lakhs. మరి ఆ క్రెడిట్ ప్లాన్లో, బ్యాంకర్స్ యొక్క క్రెడిట్ ప్లాన్లో పామ్ ఆయిల్, ఎందుకంటే పామ్ ఆయిల్ వల్ల మనకు 2-3 లాభాలు ఉన్నాయి. ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, 2 లాంగ్ లాస్టింగ్ క్రాప్, 3 కోతులు కానీ అడవి పందులు కానీ పెస్టిసైడ్ కానీ ఏ రకమైనటువంటి సమస్య లేదు, 4 ఫార్మర్ ఇన్కమ్ దే గెట్ మోర్ ఇన్కమ్, more than ₹1 lakh per annum and rest assured. More than everything,
we can save 54,000 crores of foreign exchange to our country. 54,000 కోట్ల రూపాయల ఫారిన్ ఎక్స్చేంజ్ పోతా ఉంది ప్రతి సంవత్సరం. సో ఇట్లాంటి క్రాప్స్ను మనం ఎంకరేజ్ చేయగలిగితే దాంట్లో ఇప్పుడు రైతుకు ప్రాబ్లం అవుతుంది. మోస్ట్లీ ఇన్ తెలంగాణ ఇఫ్ యూ సీ మోర్ దాన్ 94% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, దే కెనాట్ ఇన్వెస్ట్. ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల మాయిశ్చర్ కాంటెంట్ పెరిగి ఈరోజు తెలంగాణలో కూడా పామ్ ఆయిల్ తోటల సాగుకు అనుకూలంగా మారింది. ఒకప్పుడు పార్ట్ ఆఫ్